ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ ఫెయిల్యూర్ టీమ్స్లో పంజాబ్ కింగ్స్ ఒకటి. కింగ్స్ 11 పంజాబ్ పేరుతో మొదలైన టీం 17 సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరింది మాత్రం 2 సార్లు. 2014లో ఫైనల్ ఆడిన తర్వాత గత 10 సీజన్లలో కనీసం ప్లే ఆఫ్స్ కూడా అర్హత సాధించలేకపోయింది. లక్ కోసం టీం నేమ్ చేంజ్ చేసిన, కోచింగ్ స్టాఫ్ను మార్చినా, జెర్సీ రంగులను మార్చినా పంజాబ్ టీంకి ఏమాత్రం కలిసి రావడం లేదు. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో గత సీజన్ ఆడిన పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ కూడా ధావన్ కెప్టెన్సీలోనే మొదలుపెట్టింది. అయితే గాయం కారణంగా శిఖర్ ధావన్ సీజన్ మధ్యలోనే టీం నుంచి తప్పుకున్నాడు. శిఖర్ ధావన్ కెప్టెన్ గా ఉన్నప్పుడు వికెట్ కీపర్ జితేష్ శర్మను వైస్ కెప్టెన్ గా ప్రకటించింది పంజాబ్ కింగ్స్. అయితే ధావన్ గాయంతో టీంకి దూరం కాగానే జితేష్ శర్మకు కాకుండా ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరాన్ కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. శామ్ కరాన్ కెప్టెన్సీలో 8 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 3 విజయాలు మాత్రమే అందుకోగలిగింది. అంతకుముందు శిఖర్ ధావన్ కెప్టెన్సీలో 5 మ్యాచ్లు ఆడి 2 విజయాలు అందుకుంది. ఈసారి కూడా పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరుకోలేకపోయింది. ఇంగ్లాండ్ టీం పాకిస్తాన్తో టీ20 సిరీస్ ఆడుతుండడంతో ఇంగ్లీష్ ప్లేయర్లందరూ స్వదేశానికి పయనమయ్యారు. కర్మకాలి పంజాబ్ టీమ్స్లో ఎక్కువ మంది ఇంగ్లాండ్ ప్లేయర్లే ఉన్నారు. లివింగ్స్టోన్, బెయిరిస్టో, క్రిస్ వోక్స్, శామ్ కరాన్ స్వదేశానికి వెళ్లిపోగా రబడా గాయంతో ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్నాడు. దీంతో ఎస్ఆర్హెచ్తో జరగాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్కి జితేష్ శర్మ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ టీంలో మిగిలిన ఫారెన్ ప్లేయర్లు ఇద్దరే. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ రేలీ రెసో, ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ ఎల్లిస్. శిఖర్ ధావన్ కూడా గాయంతో తప్పుకోవడంతో శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, ప్రభుమాన్ సింగ్ వంటి డొమెస్టిక్ ప్లేయర్లు, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, ఆర్షబ్దీప్ సింగ్, రిషి ధావన్ వంటి అంతంత మాత్రం అంతర్జాతీయ అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్న ఈ టీంని ఆఖరి మ్యాచ్లో నడిపించే బాధ్యత జితేష్ శర్మపై పడింది. ఈ సీజన్లో జితేష్ శర్మ పంజాబ్ కింగ్స్కి 3వ కెప్టెన్, ఓవరాల్గా 16వ కెప్టెన్. 2008లో యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో ఆడిన పంజాబ్ కింగ్స్ టీంకి కుమార్ సంగార్కర, జయవర్ధనే, అడమ్ గిల్క్రిస్ట్, జార్జ్ బెయిలీ, మురళీ విజయ్, వీరేంద్ర సెహ్వాగ్, గ్లెన్ మ్యాక్స్వెల్, డేవిడ్ హుస్సీ, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ కెప్టెన్లుగా వ్యవహరించారు. హాయ్ క్రికెట్ లవర్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.